ఫ్రాక్స్ అన్ని మేమే స్టిచ్ చేసాం. చాలా మోడల్స్ చెప్పారు మేడం, 1 monthలో నేర్చుకున్నాం. లెహంగా సెట్ అండి, ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు. తర్వాత ఫ్రాక్స్ అన్నమాట. అవి ఓల్డ్ శారీస్తో ఈ విధంగా వాళ్ళు డిజైనింగ్ అనేది కుట్టారనమాట. సో ఈ లెహంగాస్ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ హ్యాండ్స్ అనేది పెట్టారు. సో ఫ్రాక్స్ అన్నమాట ఇవి. ఒక్కొక్కరు చాలా బాగా లాంగ్ ఫ్రాక్ అయినా లంగా జాకెట్ అయినా తీసుకోవచ్చు. అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, నడుము వేస్ట్ రౌండ్ పెడుతుంది కదా, వంపు తినే వరకు బాడీ పార్ట్ అనేది మీరు పెట్టుకోండి. ఇక్కడ నుంచి బాడీ పార్ట్ లైన్ వచ్చింది, ఓకేనా. తర్వాత అదే లంగా జాకెట్ కి పట్టుబోవడానికి అయితే ఇక్కడ నుంచి మీరు హిప్ పార్ట్ ఉంటుంది కదా, ఓల్డ్ శారీస్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నారండి. పళ్ళు ఫ్రాక్స్ అన్నమాట. పళ్ళు ఫ్రాక్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నారు. ఏంటంటే కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఓల్డ్ శారీస్తో చేశారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కో శారీ అనేది తీసుకుంటే ఒక 2-3 డ్రెస్సులు అనేది అవిందనమాట. సో ఈ డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేస్తారు, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కరికి నేను దగ్గరుండి నేర్పించడం అనేది జరుగుతుందండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే నేర్పిస్తాను. ఈ ఫ్రాక్స్ అనేది మీరు ఎవరైనా నేర్చుకుంటే మట్టుకి నాకు కాల్ చేయండి. సో చూసారు కదా ఏ విధంగా డిజైన్ చేస్తున్నారో. ఒక్కొక్కరు కూడా చాలా బాగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మెజర్మెంట్స్తోనే స్టార్ట్ చేస్తాను. చిల్డ్రన్స్ కదా, వాళ్ళ కోసం నేను మెజర్మెంట్స్తోనే స్టార్ట్ చేస్తాను. అలా అయితేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది ఏ సైజ్ వరకైనా మేము డిజైన్ చేస్తామండి. ఇది 1 year బేబీసీ అనమాట. ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయనేది మీరు తెలియచేయండి ఫ్రెండ్స్. 5 years బేబీకి లెహంగా అనేది కుట్టామండి. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. స్కర్ట్ వచ్చేసి ఇలా వచ్చి 2 layers అనేది మీకు పెట్టాము. సాటిన్ కూడా 2 layers వేసామండి. బ్లౌజ్కి వచ్చేసి 3 కాటన్ వేసాము, లోపల పైన సాటిన్ నెట్ వేసాము, తర్వాత సాటిన్ వేసాము. 3 క్లాత్లు అనేది వేసాము. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇది ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పేసి వేసాము అనమాట. సో దీనికి ఇలాగే 2 layers అంబ్రెల్లా హ్యాండ్స్ అనేది ఇచ్చాము. ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ మోడల్ అయినా కానీ ఇలాగే నీట్గా స్టిచ్చింగ్ అనేది నేర్పిస్తానండి. చూడండి ఇక్కడ కూడా స్టూడెంట్స్ వచ్చేసి ఫ్రాక్స్ అయ్యి స్టిచ్చింగ్ చేసుకున్నారు. వీళ్ళకి దీనికి వచ్చేసి 3 అమ్మాయిలు అనమాట. తన కోసం అని చెప్పేసి ఒక్కొక్కసారి ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేశారు. 2 అమ్మాయిలకి అయింది ఒక్కసారి వచ్చేసి. సో ఈ విధంగా ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేశారనమాట. మీకు స్టిచ్చింగ్ వచ్చినట్లయితే తప్పకుండా 1 నెలలోనే ఇవన్నీ నేర్చుకోగలుగుతారండి. చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఇవన్నీ కూడా చూడండి, ఫస్ట్ ఫ్రాక్స్ నేర్పిస్తాను. ఫ్రాక్స్, డ్రెస్, చిన్న ఫ్రాక్స్లో 3 టైప్స్ ఆఫ్ నేర్పిస్తాను అనమాట. తర్వాత పట్టులంగా అనేది కంపల్సరీ నేర్పిస్తాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా పిల్లలకి. సో ఈ విధంగా బాడీ ఫ్రాక్, మామూలు పట్టులంగా ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ కోర్సులో మీకు యాడ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మీకు స్టిచ్చింగ్ వచ్చినట్లయితే 1 monthలో నేర్చుకోగలరు. సో మన దగ్గర ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇది మార్కండ్ రాజపేట తుల్లో ఉందండి. మీరు ఎవరైనా నేర్చుకుంటారు అనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రోజు ఉంటాయి మా దగ్గర. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట. సో చూసారు కదా మా స్టూడెంట్స్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు, ఎలా స్టిచ్చింగ్ చేస్తారు అనేది. మీకు స్టిచ్చింగ్ వచ్చినట్లయితే 1 నెలలోనే చక్కగా నేర్చుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఛానల్ ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్లో కామెంట్స్లో తెలియచేయండి. కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను అతి త్వరగానే మీకు కోర్సెస్ అనేది నేర్పిస్తానన్నమాట. సో ఇంకెందుకు లేట్, ఈ కోర్సెస్ నేను మా స్టూడెంట్స్ ఎలా స్టిచ్ చేశారు, వాళ్ళ డ్రెస్సులు కానీ ఏమైనా ఫ్రాక్స్ కానీ ఎలా స్టిచ్ చేశారు, నేను చెప్పే విధానం అనేది మీకు వీడియోస్ అనేది ఆల్రెడీ ఉంటుందండి. నేను ఎలా చెప్తున్నానండి, మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం తెలియజేసినట్లయితే నేను మీకు కూడా నేర్పించడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాను. చూడండి, ఒకసారి వచ్చేసి
ఫ్రాక్స్ అనేది అవి. దీనికి బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసాం అనమాట. సో ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి చిల్డ్రన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను. మరి మీరు కూడా ఇవన్నీ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ మార్కెట్ హాస్పిటల్లో ఉందండి. వాట్సాప్ కాల్ అనేది చేయండి. సో ఇది కాదు, యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ కోర్సెస్ అన్ని మీకు ఉపయోగపడతాయండి. త్వరలోనే కోర్సెస్ అనేది స్టార్ట్ చేస్తాను, క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి మర్చిపోకండి.